హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. మా అరుణ్ ఫస్ట్ బర్త్‌డే కోసమైతే కేక్ రెడీ అయిపోయిందండి. ఏంటి ఇంత హడావిడి చేశారు, పిలుపులన్నారు, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అన్నారు. ఇంత చెప్పేసి ఇప్పుడు ఇంట్లో కేక్ కటింగ్ ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి. ఫంక్షన్‌లో అంటే ఆ రోజు ఈవినింగ్ ఫంక్షన్ హాల్‌లో ఆహ్, ఫంక్షన్ అయితే జరుగుతుందనమాట. బర్త్‌డే ఫంక్షన్. సో, ఈలోపు ఇంట్లో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అంటే మిడ్‌నైట్, ఎర్లీ మార్నింగ్ అలా అన్నమాట. ఆ టైంలో ఆరోన్‌తో కేక్ కటింగ్ చేపిచ్చాలని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళతోనే కేక్ కటింగ్ చేపిచ్చాలని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో, అందుకని ఆ రోజు మార్నింగ్ కేక్ కటింగ్ అయితే అవుతూ ఉందండి. సో, అదయిపోయిన తర్వాత ఆ రోజంతా ఏం చేశాము అనేది ఈరోజు మీరు చూసే వ్లాగ్‌లో అయితే అన్నీ కంటిన్యూ అవుతాయండి. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే మీరు కంటిన్యూయస్‌గా వాచ్ చేసేయండి. మీకే అర్థమవుతుంది. సో, నెక్స్ట్ ఇంకా ఏమేం వస్తాయో చూసే ముందు అసలు ఆ రోజు కేక్ కటింగ్ ఎలా జరిగింది? ఇంట్లో ఎవరెవరున్నారు? ఎవరెవరు ఆరోన్‌కి కేక్ తినిపించారు? అంతా కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు ఫుల్‌గా వాచ్ చేసేయండి. అండ్ నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు తొందరలోనే రాబోతున్నాయన్నమాట. సో, ఇంకెందుకండి లేట్ ఇంకా వీడియోలోకెళ్ళిపోదామా?
సో, మార్నింగ్ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత చిన్న ఫోటో షూట్ అయితే పెట్టుకున్నామండి. ఆల్రెడీ మీరు లాస్ట్ వ్లాగ్స్‌లో చూసే ఉంటారు. ఫోటో స్టూడియోలో ఇండోర్‌లో ఫోటో షూట్ ఎలా జరిగింది ఏంటనేది మీరు చూసే ఉంటారు. సో, ఇప్పుడైతే మా హౌస్‌లో ఫోటో షూట్ ఎలా చేస్తున్నాం అనేది మీరు చూడబోతున్నారనమాట. సో, అంటే ఇండోర్‌లో అంటే అంత బయట సెట్టింగ్స్ లాగా ఉంటుంది గదండీ! సో, ఇంట్లో కూడా ఫోటో షూట్ చేస్తే బావుంటుంది కదా! అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మేము ఫోటో షూట్ అనేది అరేంజ్ చేసుకున్నామనమాట. చాలా జరిగింది. సో, ఆ ఫోటో షూట్ కూడా ఎలా జరిగిందో మీరు వాచ్ చేసే ముందు దానికోసం మేము ఈ విధంగా అరేంజ్ చేసామండి. సో, ఈ బౌల్‌లా ఉంది కదా! ఇది. సో, ఇది బయట నుంచి తెప్పించుకున్నామనమాట. తెప్పించుకొని దాన్ని ఇలా డెకరేట్ చేసి అప్పుడు దాంట్లో ఫ్లవర్స్ అవన్నీ వేసి, వేయకముందు ఒకసారి, వేసి ఒకసారి ఆ టైప్‌లో ఫోటో షూట్ అనేది జరిగిందనమాట. సో, ఇదంతా అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకో ఫంక్షన్‌కి అంటే ఫంక్షన్ హాల్‌కి వెళ్ళే టైం అయితే అయిపోతుందని జెప్పేసి మేము 3:30 అలాగా ఆ టైంకి స్టార్ట్ చేసామనమాట. అంటే మేకప్‌లు అవ్వడం అంతా కూడాను. సో, ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాం కదా! ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మేకప్ చేయాలి. సో, అందుకని జెప్పేసి ముందు వీళ్ళకి ఎందుకు స్టార్ట్ చేసామంటే అదే వీళ్ళు వల్లి వాళ్ళ అక్క కూతురనమాట. ఇంతకుముందు చూపిచ్చింది. సో, వీళ్ళిద్దరికీ స్టార్ట్ చేసాం. ఎందుకంటే వీళ్ళకి మేకప్ అవసరం లేదు అని జెప్పేసి అన్నారు. జస్ట్ హెయిర్ స్టైల్ ఒకటే అన్నారనమాట. అందుకని ముందు వీళ్ళిద్దరికీ హెయిర్ స్టైల్ చేపిచ్చేసి, తర్వాత నేను, వల్లి కూడా మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అన్నీ చేపిచ్చుకున్నాము. ఇప్పుడు వీళ్ళు మేకప్ చేస్తున్నారు కదండీ! వీళ్ళైతే మండపేట నుంచి మేము పిలిపించుకున్నామనమాట. చాలా అంటే చాలా చేశారండి. మేకప్ వరకు అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చనమాట. హెయిర్ స్టైల్ అయితే కొంచెం మాకేమో అంత ఆహ్, ఆహ్, అనిపించలేదు. సో, అంత పర్ఫెక్ట్‌గా వచ్చిందని అనిపించలేదు. మేము చెప్పిన హెయిర్ స్టైలు వాళ్ళు చేసింది అంత మ్యాచ్ అవ్వలేదనిపించిందనమాట. కాకపోతే మేకప్ అయితే చాలా సూపర్బ్‌గా చేశారు. మీరు ఒకవేళ ఎవరన్నా ఈ వీడియోని వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా మేకప్‌కి కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. నేనైతే వీళ్ళ పేరు దీని మీద ఇస్తాను. సో, ఎవరికైనా కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇప్పుడైతే మేము మేకప్స్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మా మేకప్స్ అదివి కూడా ఎలా చేయించుకున్నాము, ఎలా జరిగిందనేది మీరు కూడా వాచ్ చేసేయండి.
చూస్తున్నారు కదండీ! మా మేకప్‌లయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఈవినింగ్. సో, ఫైనల్‌గా దగ్గర దగ్గర మా మేకప్స్ కంప్లీట్ అయిపోయినాయండి. నేను, వల్లి కూడా ఫైనల్ లుక్ ఎలా వచ్చింది? మా మేకప్‌లు ఎలా వచ్చినాయి? మేము ఎలా రెడీ అయ్యాము? తెలుసుకోవాలి అంటే గనక నెక్స్ట్ వ్లాగ్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందేనండి. ఆ వ్లాగ్‌లో మొత్తం బర్త్‌డేకి సంబంధించిన వ్లాగ్ నెక్స్ట్ మీకు రాబోతుందండి. సో, అంతవరకు చూస్తున్నారు కదండీ! ఇదే చిన్న బిట్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మా ఆరోన్ బర్త్‌డే అయితే ఈ విధంగా జరిగిందనమాట. సో, ఫుల్ వ్లాగ్ కోసం మీరు తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు మా ఛానెల్‌ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరతాయన్నమాట. సో, డోంట్ ఫర్గెట్ థట్. అండ్ అంతవరకు కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.